నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఒకప్పుడు భాగ్యనగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు నిజాం నవాబులు ఏర్పాటు చేసిన చారిత్రక హుస్సేన్ సాగర్ క్రమంగా కాలుష్య కాసారమైంది. రోజు టన్నుల కొద్దీ కొట్టుకొస్తున్న వ్యర్థాలకు తోడు నగరంలోని 4 ప్రధాన నాలాల నుంచి వస్తున్న మురుగునీరు దాని భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చేస్తోంది. వాటికి అడ్డుకట్ట వేసేందుకంటూ కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు లక్ష్యాన్ని అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఫౌంటైన్ల ఏర్పాటు, మురుగునీటి శుద్ధి కోసం ఏటా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని, విదేశీ నిధుల్ని ఖర్చు పెడుతున్నట్లు చెబుతున్నా జరుగుతున్నది పూర్తి విరుద్ధంగా ఉంది. తాజాగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ HMDA మరోసారి సాగర్ ప్రక్షాళన కోసం 5 అంచెల ప్రణాళికను ప్రకటించింది. దీనిపై ప్రజాభిప్రాయం కూడా కోరుతోంది. అసలు ఇంతకీ ప్రక్షాళన నిజంగానే సాధ్యమవుతుందా? అందాల సాగరాన్ని చూడగలుగుతామా? హైదరాబాద్ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్, అందులో బుద్ధుడి విగ్రహం. కానీ భవిష్యత్తులో ఇదంతా కాలగర్భంగా కలిసిపోయేలా కనిపిస్తోంది. 1884 నుంచి 1930 వరకు భాగ్యనగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చిన సాగర్ జలాశయాన్ని 1952లో పూర్తిస్థాయి సరస్సుగా ఏర్పాటు చేశారు. క్రమంగా పర్యాటక కేంద్రంగా మారిన హుస్సేన్ సాగర్ నేడు కాలుష్య కాసారంగా మారింది. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి నాలా, బల్కాపూర్ నాలా, బంజారా నాలా, పికెట్ నాలాల ద్వారా ఆయా ప్రాంతాల్లోని మురుగునీరంతా ఈ జలాశయంలోకి నేరుగా చేరుతోంది. రోజు కనీసం 120 మిలియన్ లీటర్ల కలుషిత జలాలు ఇందులో కలిసిపోతున్నాయి. ఆ మున్సిపల్ మురుగునీటి ద్వారా 20 రకాల రసాయనాలు హుస్సేన్ సాగర్లో చేరుతున్నాయి. హుస్సేన్ సాగర్ పరివాహకంలో మొత్తం 80 వరకు చిన్న, పెద్ద సరస్సులు, చెరువులు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే నీరంతా ఎప్పటికప్పుడు ఇక్కడికి చేరుతుంది. దాంతోపాటే భారీగా వ్యర్థాలు, ఇతర రసాయనాలు కొట్టుకొస్తున్నాయి. గణేష్ ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న ప్రతిమల నిమజ్జనం సాగర్ను మరింత కలుషితం చేస్తోంది. వ్యర్థాలు ఎప్పటికప్పుడు తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా అవి సరిపోవడం లేదు. గణేష్ విగ్రహాల్ని తొలగించినా వాటి రసాయనాల అవశేషాలు నీటిలో కలిసిపోతున్నాయి. పర్యాటకులు పడేసే పాలిథీన్ కవర్లు, ఇతర వ్యర్థాలు సాగర్ను కలుషితం చేస్తున్నాయి. జలాశయం తీరాన ఉన్న జలవిహార్, ఐమాక్స్ థియేటర్, ఈట్ స్ట్రీట్ల కారణంగానూ ఇక్కడ కాలుష్యం పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. వాటిని తొలగించాలని గతంలో సుప్రీంకోర్టు, శాసనసభా సంఘం కూడా ప్రభుత్వానికి సూచనలు చేశాయి. ప్రస్తుతం బుద్ధ విగ్రహం సమీపంలో 3 రకాల విషపూరిత రసాయనాలున్నాయని నిపుణులు తేల్చారు. ఆర్సెనిక్, కాడ్మియం, లెడ్, సెలేనియం, కాపర్, బేరియం వంటి మూలకాలు ఇందులో ఉన్నట్లు వెల్లడైంది. విష రసాయనాలతో పాటు జల కాలుష్యంతో జలచరాలేవి ఇందులో బతికి బట్టగట్టలేని దుస్థితి. వీటికి తోడు ఆక్రమణలు సాగర్ పాలిట శాపంగా మారాయి. చుట్టూ అక్రమ నిర్మాణాలు వెలిసి జలాశయ పరిధిని 5 తగ్గించాయి. ఆక్రమణలు పోను ప్రస్తుతం 5 చదరపు కిలోమీటర్ల పరిధి మాత్రమే మిగిలింది. ఉన్న కొద్దిపాటి వైశాల్యంలోకి వర్షాకాలంలో భారీగా మట్టి, ఇసుక వచ్చి చేరడంతో సాగర్ నీటి నిల్వ సామర్థ్యము తగ్గిపోయింది. వీటితో పర్యావరణ సమతుల్యం దెబ్బతినడంతో పాటు పర్యాటకులు ఇక్కడ పట్టుమని 10 నిమిషాలు నిల్చోలేని దుస్థితి నెలకొంది. దీంతో సాగర్కు ప్రతిరోజు ఆహ్లాదం కోసం వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా నానాటికి తగ్గిపోతోంది. హుస్సేన్ సాగర్ అంటే మనకి చూడడానికి చాలా బాగుంటుంది, ఎంతో పేరుంది హైదరాబాద్కి. కానీ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అంటే నీళ్ళు చాలా బాగుండేది. ఇప్పుడు ఇక్కడ రావాలంటేనే మాకే మంచి అనిపిస్తుంది. స్మెల్ వస్తుంది, చెత్తరం అవన్నీ అట్లనే ఉన్నాయి. అసలు గవర్నమెంట్ ఏం ఉందా లేదా అసలు తెలుస్తలేదు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ తిరగాలంటే అప్పుడు నా చిన్నప్పుడు అయితే బాగుండేది, చాలా ఫ్రీగా తిరిగే వాళ్ళము. ఇప్పుడు అసలు తిరగలేకపోతున్నాం. ఇక్కడ బాగా స్మెల్, గవర్నమెంట్ అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఎక్కడన్నా డస్ట్బిన్స్ ఇవన్నీ చాలా పెట్టాలి, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. వాటర్లో మొత్తం చెత్త చెదారం మన సిటీలో అయిపోయి కనీసం ఇంతకుముందు హుస్సేన్ సాగర్ చాలా ప్రశాంతంగా మంచిగా రావాలనిపించేది. ఇప్పుడు వస్తుంటే స్మెల్ కానీ ఆ చెత్త కానీ చూస్తుంటేనే రావాలనిపించట్లేదు. ये एरिया से मेरा रूटिंग है, मेरा कारोबार है ये रूट पे. हमेशा इधर साफ सफाई तो पहले हुआ करती थी, अभी तो ये हाल है कि यहाँ पे
रात में 5 बजे के बाद तो मच्छर कीड़े वगैरह इतना आंखों में जाते हैं कि आंखों का इन्फेक्शन फैल गया ये एरिया में तकरीबन जगह। హుస్సేన్ సాగర్ పరిరక్షణ కోసం భారీగా ఆందోళనలు చేపట్టడం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు 4 ఏళ్ల క్రితం ప్రక్షాళన చర్యలు ప్రారంభమయ్యాయి. సాగర్ నీటిని శుద్ధి చేయడంతో పాటు శాశ్వతంగా కాలుష్యాన్ని నివారించే లక్ష్యంతో 370 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టును నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా జలాశయంలోని గుర్రపు డెక్కను నిర్మూలించడం, పూడిక తీయడం, మురుగునీరు నేరుగా సాగర్లో కలవకుండా నీటి శుద్ధి ప్లాంట్ నిర్మించడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంది. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ, జపాన్ కోఆపరేటివ్ ఏజెన్సీ జైకాతో కలిసి ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంది. సాగర్ సమగ్ర ప్రక్షాళనకు 2012ను లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ హెచ్ఎండిఏ ఓ అడుగు ముందుకేసి 2010లోనే పనులు పూర్తవుతాయని అంచనా వేసింది. అలా చేసిన గుత్తేదారులకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. కానీ నేటికి పనులు పూర్తి కాలేదు కదా. ప్రాథమిక దశ దాటి ముందుకు సాగిన దాఖలాలు లేవు. అడపాదడపా చర్యలు చేపట్టి కొంతమేర గుర్రపు డెక్క తొలగించినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో అలాగే ఉంది. ఆక్సిజన్ శాతం పెంచేందుకు కోట్లు ఖర్చు చేసి ఫౌంటైన్లు ఏర్పాటు చేశారు. ఈ చర్యలు మినహాయించి ముందడిగే గగనంగా మారింది. నీటి శుద్ధి అంతంత మాత్రంగానే సాగుతోంది. ఇప్పటికే సగం వరకు నిధులు ఖర్చయిపోగా పూడికతీత మాత్రం అలాగే మిగిలిపోయింది. తాజాగా హెచ్ఎండిఏ మరోసారి సాగర్ ప్రక్షాళనకు ఏటా 1.5 కోటి వ్యయంతో 5 అంచెల ప్రణాళిక ప్రకటించింది. దీనిలో భాగంగా సాగర్లోకి మురుగునీరు పంపుతున్న నాలాలకు అడ్డుకట్ట వేయడం, పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు, ప్రత్యేక కంచె ఏర్పాటుతో చెత్తా చెదారం వేయకుండా ఆపడం, మొదలుపెట్టిన మురుగునీటి శుద్ధి ముమ్మరం చేయడం ఈ ప్రణాళికలో ముఖ్యాంశాలు. దానిపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్నాక అమలు ప్రారంభిస్తామని హెచ్ఎండిఏ చెబుతోంది. గతంలో కొన్ని కారణాల వల్ల ప్రక్షాళన పూర్తి స్థాయిలో చేయలేకపోయినట్లు అంగీకరిస్తున్న అధికారులు ఈసారి పక్కాగా కసరత్తు చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఈ హుస్సేన్ సాగర్ లేక్ కి షోర్ లైన్ క్లీనింగ్ కోసం ఒకటి టోటలీ కొత్త సిస్టమ్ ప్రయోజనం చేసి పెట్టడం జరిగింది. మీరు దానిలో అకౌంటబిలిటీ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎవరు ఎట్లా పని చేస్తున్నారు మన చూడడానికి సిస్టమ్స్ ఉన్నాయి. అది కాక లాస్ట్లో ప్రతి 3 నెలలకి కానీ 6 నెలలకి ఎవరు మంచిగా క్లీన్ చేసి పెడుతున్నారు దానికోసం ఒక కాంపిటీషన్ లాగా, ఒక ప్రైజ్ లాగా కూడా పెట్టడం జరుగుతుంది. అట్లాగే నాలాస్ ద్వారా వచ్చిన పొల్యూషన్ కోసం IND స్ట్రక్చర్స్ తయారు చేయడం జరుగుతున్నాయి, STPs జరుగుతున్నాయి. ఈ అన్నితో మన చాలా వరకు నాలాస్కి ట్రీట్ చేయగలుగుతాము. కానీ ఇప్పుడు కూడా చాలా నాన్ పాయింట్ సోర్సెస్ ఉన్నాయి. అంటే వివిధ రూపంలో అది డెబ్రిస్ కానీ ఫ్లోటింగ్ మెటీరియల్ అంతా డంపింగ్ జరుగుతున్నాయి. అదిలో పబ్లిక్ సహకారం మనకు చాలా ముఖ్యమైనది. See, this is a very big tank and the final thing in that time to require for any only you ask what is the completion of the work. So work completion, dredging we will start and we will complete in a time of 1 year. 1 year time it takes. అధికారుల సమాధానం ఎలా ఉన్నా ఇప్పటి వరకు జరిగిన పనులను చూస్తే సాగర ప్రక్షాళన కలగానే మిగలనుందా అనే సందేహం పర్యాటకులకు కలుగుతోంది. పైగా జపాన్ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా తీసుకున్న అప్పు ఎక్కువ భాగం పంపకాలు, కమిషన్లకే సరిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తశుద్ధి లేని పాలకులు, అధికారులతో సుందరంగా ఉండాల్సిన ప్రాంతం అవినీతితో పోటీ పడుతూ కంపు కొడుతోందని పర్యాటక ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న పనికి కూడా మనము అప్పు తీసుకోవడం ఒకటి తప్పది. ఎందుకంటే ఆ బ్యాంకు వాళ్ళకి వడ్డీలు ఉంటాయి. తర్వాత ఈ అప్పు లోపల హిడెన్ కాస్ట్లు చాలా ఉంటాయి. వాళ్ళ నుంచి ఎక్కడక్కడ పనికిరాని వాళ్ళందరినీ తెచ్చి కన్సల్టెంట్స్ అని చెప్పి మన మీద రుద్దుతారు. వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళు రాను పోను ఖర్చులు ఈ విధంగా జరుగుతాయి. సుమారుగా 300 కోట్ల ప్రాజెక్ట్ అనుకుంటే ఇప్పటి వరకు 100 కోట్ల వరకు ఖర్చు పెట్టినారు. అది అక్కడ మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ప్రభుత్వం ఏం చేయాలంటే ఇటువంటి ప్రాజెక్టులు తీసుకున్నప్పుడు దాంట్లో పారదర్శకత ఉండాలా, ప్రజలకు తెలియచెప్పాలా, స్కీమ్ ఏంటి,
డిపిఆర్ అని ఉంటుంది, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని. అది ప్రజలకు పత్రికలలో వచ్చినా కానీ ప్రజలకు తెలిపినా కానీ ప్రజలు కూడా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఆ 100 కోట్లు దేనికి ఖర్చు అయినాయో కూడా ఎవరికి తెలియదు. ఇంకోటి 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది, డబ్బు మాత్రం ఖర్చు అవుతుంది. ప్రభుత్వం దీనిపై శ్రద్ధ వహించాలా, ఒక టార్గెట్ పెట్టుకోవాలి. అంటే ఈ యొక్క ప్రక్షాళన అన్నది 2-3 సంవత్సరాలలో చేస్తాం మేమని చెప్పేసి పారదర్శకత ఉండాలా, వేస్ట్ ఖర్చు బాగా అవుతున్నా దాంట్లో కూడా కొంచెం కంట్రోల్ ఉండాలా, ఆడిటింగ్ ఉండాలా. హెచ్ఎండిఏ తాజా ప్రణాళిక ప్రకారం రాబోయే 10 ఏళ్లలో దాదాపు 300 కోట్ల రూపాయల్ని వివిధ పనుల కోసం కేటాయించనున్నారు. వీటిలో నాలాల దారి మళ్లింపు, సాగర్ చుట్టూ కంచెల నిర్మాణంతో పాటు మరెన్నో భారీ అభివృద్ధి పనులు ఉన్నాయి. కానీ వీటి అమలు ఏ మేరకు సాధ్యమనేది ఎప్పటికీ $1 మిలియన్ ప్రశ్నే. సాగర్ ప్రక్షాళనకు గతంలోనూ ఎన్నో ప్రణాళికలు తెచ్చినా వాటిని చిత్తశుద్ధిగా అమలు చేసేవారు లేక మూలన పడ్డాయి. ఇప్పటికే సాగర్ పరివాహక ప్రాంతంలో మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంటు ఏర్పాటుతో పాటు నీటిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు ఫౌంటైన్లు ఏర్పాటు చేశారు. వీటి వల్ల ఏ మేరకు ప్రయోజనం కలిగిందన్న అంశంలో ఇప్పటిదాకా అధికారుల వద్దే స్పష్టత లేదు. భవిష్యత్తులో మరిన్ని ప్రణాళికల అమలు ద్వారా సాగర్ రూపురేఖలు మార్చేస్తామని అధికారులు హామీలు గుప్పిస్తున్నారు. కానీ అధికారుల్లో చిత్తశుద్ధి లేనంత వరకు సాగర్ ప్రక్షాళన అనేది కలగానే మిగిలిపోక తప్పేలా లేదు.